ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈ రోజు మీరు ఎంత బాధలో ఉన్నా, ఎంత భయంలో ఉన్నా, ఎంత నిరాశలో ఉన్నా, దేవుడు మీకు ఒక అద్భుతమైన వాగ్దానం ఇస్తున్నాడు. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం చెబుతుంది, ఆయన మిమ్మును రక్షించును. ఈ రోజు ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు. మీ కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు. మీ బాధను ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఈ ప్రార్థన చివరి వరకు వినండి. దేవుడు మీ హృదయాన్ని తాకబోతున్నాడు. దేవుడు నీతో ఉన్నాడు. ప్రియమైనవారు, మన జీవితంలో కొన్నిసార్లు చాలా కఠినమైన పరిస్థితులు వస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, మనసులో భయం, ఒంటరితనం, ఇలాంటి పరిస్థితుల్లో మనం బలహీనంగా ఫీల్ అవుతాము. కాని ఈ రోజు దేవుడు నీతో చెబుతున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. నిన్ను నేను విడువను. నేనే నీ రక్షకుడను. నువ్వు ఒంటరిగా లేవు. దేవుడు నీ పక్కనే ఉన్నాడు. దేవుడు రక్షించే దేవుడు. మనుషులు సహాయం చేయకపోవచ్చు, స్నేహితులు దూరమవ్వవచ్చు, కుటుంబం కూడా అర్థం చేసుకోకపోవచ్చు. కాని దేవుడు ఎప్పుడూ మారడు. ఆయన ప్రేమించే దేవుడు, కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. నువ్వు ఎంత బలహీనంగా ఉన్నా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు భయాన్ని విడిచిపెట్టు. ఈ రోజు చాలా మంది భయంతో జీవిస్తున్నారు. నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? నా సమస్య ఎప్పుడు ముగుస్తుంది? దేవుడు నిజంగా నాతో ఉన్నాడా? అలాంటి ప్రశ్నలు మనసులో వస్తాయి. కాని దేవుడు చెబుతున్నాడు, భయపడకు, నేను నీతో ఉన్నాను. నేను నిన్ను రక్షిస్తాను. ఈ రోజు నీ భయాన్ని దేవుని చేతిలో పెట్టు. దేవుని ప్రేమ, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నీకు తెలుసా? నువ్వు ఏడ్చినప్పుడు ఆయన చూస్తాడు. నువ్వు బాధపడినప్పుడు ఆయన బాధపడతాడు. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు ఆయన నీకు ధైర్యం ఇస్తాడు. దేవుని ప్రేమ ఎప్పటికీ మారదు. మనుషుల ప్రేమ మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, కాని దేవుని ప్రేమ మారదు. నీ జీవితంలో అద్భుతం వస్తుంది. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు ఒక మార్గం తెరవగలడు. మూసివేసిన తలుపులను తెరవగలడు. కన్నీళ్లను ఆనందంగా మార్చగలడు. బాధను ఆశీర్వాదంగా మార్చగలడు. దేవునికి అసాధ్యం ఏదీ లేదు. నమ్మకం ఉంచు. ఈ రోజు దేవుడు నీకు చెబుతున్నాడు, నన్ను నమ్ము, నేను పని చేస్తున్నాను. నువ్వు ఇప్పుడే ఫలితం చూడకపోవచ్చు, కాని దేవుడు నీకోసం పని చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు నీ సన్నిధిలో మేము వినయంతో వచ్చుచున్నాము. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము. వారి జీవితంలో ఉన్న భయాన్ని తొలగించుము. వారి హృదయాలలో శాంతిని నింపుము. ప్రభువా, నీవు చెప్పినట్లుగా వారిని రక్షించుము. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని స్వస్థపరచుము. ఆర్థిక కష్టాల్లో ఉన్నవారికి మార్గం చూపుము. కుటుంబ సమస్యలలో ఉన్నవారికి సమాధానము ఇవ్వుము. ప్రభువా, వారి కన్నీళ్లను తుడిచివేయుము. వారి నిరాశను ఆశగా మార్చుము. నీవు ఉన్నావనే నమ్మకాన్ని వారికి ఇవ్వుము. ప్రభువా, ఈ రోజు నుండి వారి జీవితంలో కొత్త ప్రారంభం కలుగజేయుము. వారికి బలం ఇవ్వుము. వారికి ధైర్యం ఇవ్వుము. వారికి ఆనందం ఇవ్వుము. నీ ప్రేమతో వారిని నింపుము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైనవారు, ఈ రోజు ఈ వాక్యాన్ని గుర్తుంచుకోండి. ఆయన మిమ్మును రక్షించును. దేవుడు మీతో ఉన్నాడు. ఆయన మిమ్మును విడువడు. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మీ జీవితాన్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ఆమెన్.